వెల్కమ్ బ్యాక్ టు బ్లూ ప్రింట్ స్టడీ ఛానల్. ఈ వీడియో నుంచి మనము ఇంగ్లీష్ ఎస్ఏ, టీజీటీ, పీజీటీ ఈ మూడిట్లోనూ ఉన్న పెడగాగీ ఆఫ్ ఇంగ్లీష్ మెథడాలజీలో ఉన్న టాపిక్స్ని చూద్దాం. ఓకే, సో మెథడాలజీ మీద మనకి 20 మార్కులు ఇస్తారు. సో ఇది మన సిలబస్. ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్, ఆబ్జెక్టివ్స్, డెవలప్మెంట్ ఆఫ్ LSRW, అప్రోచెస్, మెథడ్స్ అండ్ టెక్నిక్స్, teaching of structures, vocabulary, grammar, teaching learning materials అంటే TLMs, lesson planning, curriculum evaluation, pronunciation, phonetics and phonetic transcription. ఓకే, సో ఈ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని నేను డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ బ్లూ కలర్ కవర్ ఏదైతే బండ పుస్తకం ఉందో అందులోంచి తెలుగు అకాడమీ వాళ్ళది ఇంకొక పుస్తకం ఉంది, బీఈడి పెడగాగీ ఆఫ్ ఇంగ్లీష్ అని చెప్పి, ఈ రెండిటి మీద బేస్ చేసి ఈ వీడియోస్ని తయారు చేస్తున్నాను. ఓకే, ఈ డిఎస్సి ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ పుస్తకం తెరిస్తే అందులో కొన్ని టాపిక్స్ని వాళ్ళు కవర్ చేయలేదు థియరీలో, కానీ ఎంసీక్యూస్లో మాత్రం వాటిని బేస్ చేసుకుని క్వశ్చన్స్ అడిగారు. సో ఆ రెండింటిని నేను టాలీ చేసి ఏవి వాళ్ళు అడగచ్చు అన్న దాని మీద బేస్ చేసుకుని అవి కూడా యాడ్ చేసి నేను ఈ వీడియోని చేశాను. ఓకే, నా ఈరోజు మనం ఈ వీడియోలో ఏం చూస్తున్నాం? ఈరోజు మనం ఈ వీడియోలో ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ గురించి చూద్దాం. అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఎలా పుట్టింది, ఎలా డెవలప్ అయింది, దాని నేచర్ ఏంటి, ఇంపార్టెన్స్ ఏంటి, ప్రిన్సిపల్స్ అండ్ ప్రాబ్లమ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఆర్ టీచింగ్ ఇంగ్లీష్ ఆర్ లెర్నింగ్ ఇంగ్లీష్. ఓకే, నౌ ఇందులో అన్నిటికంటే ఫస్ట్ మనం చూసేది అసలు ఇంగ్లీష్ అనేది మనకి ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అయింది. మొత్తం లోకంలో మనం చూస్తే ఇంగ్లీష్ ఎంత స్ప్రెడ్ అయిందో అంత మనకి ఏ లాంగ్వేజ్ కూడా స్ప్రెడ్ అవ్వలేదు కదా. సో ఇంగ్లీష్ అనేది మనకి ఓన్లీ మన దేశంలో అంటే ఇండియాలోనే కాకుండా వేరే చాలా దేశాల్లో కూడా అది అఫీషియల్ లాంగ్వేజ్ స్టేటస్లో ఉంది. సో ఇండియా ఒక్కటే కాకుండా మనకి మీరు సింగపూర్ చూసినా లేదా ఫిలిప్పీన్స్ చూసినా ఆర్ ఆఫ్రికన్ కంట్రీస్ చూసినా అన్ని చోట్ల కూడా మనకి ఇంగ్లీష్ అనేది ఆఫీషియల్ లాంగ్వేజ్ లాగా నడుస్తుంది. ఎలా అయితే మనకి మన రాష్ట్రంలో తెలుగు అనేది ఒక్కొక్క డిస్ట్రిక్ట్లో ఒక్కొక్క యాసలాగా నడుస్తూ ఉంటుందో అలానే ఇంగ్లీష్ కూడా ఒక్కొక్క దేశంలో ఒక్కొక్కలాగా నడుస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు కొన్నేమో మనం అమెరికన్ ఇంగ్లీష్ అంటాము, కొన్నేమో మనము బ్రిటిష్ ఇంగ్లీష్ అని చెప్పి అంటాం. ఇప్పుడు మనం మాట్లాడే ఇంగ్లీష్ బ్రిటిష్ ఇంగ్లీష్, ఎందుకంటే బ్రిటిషర్స్ మన దేశానికి వచ్చి మనల్ని పాలించారు కాబట్టి మనం నేర్చుకున్న ఇంగ్లీష్ మనది బ్రిటిష్ ఇంగ్లీష్కి దగ్గరగా ఉంటుంది. ఓకే, నా ఇండియాలో మనకి మన చుట్టూ మనం చూసుకుంటే ఏమో మనకి ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు ఎక్కువ మంది మనకి యాక్చువల్లీ కనిపించారు కదా. ఇంగ్లీష్ మాట్లాడాలి అంటే ఇంగ్లీష్ భాష వచ్చినా కూడా మనకి కొంచెం భయంగా అనిపిస్తుంది. కానీ మీరు స్టాటిస్టిక్స్ ప్రకారం చూస్తే ఇండియా అనేది 3rd లార్జెస్ట్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ ఇన్ ద వరల్డ్. సో మన దేశంలో ఎంతమంది ఇంగ్లీష్ మాట్లాడితే మనము స్టాటిస్టిక్స్లో 3rd లార్జెస్ట్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీగా ఉంటామో ఆలోచించండి. సో ఇక్కడ వరకు బేస్ చేసుకుని వాళ్ళు మిమ్మల్ని విచ్ కంట్రీస్ హ్యావ్ ఇంగ్లీష్ యాజ్ దేర్ అఫీషియల్ లాంగ్వేజ్ అన్నప్పుడు మీరు ఇండియా, సింగపూర్, ఫిలిప్పీన్స్, సౌత్ ఆఫ్రికా ఇవి ఉన్నాయా ఆప్షన్స్లో అన్నది ఒకటి చూడాలి. ఓకే, అమెరికన్ ఇంగ్లీషు, బ్రిటిష్ ఇంగ్లీష్ అంటారు కదా, అది ఏంటి? వాట్ డూ అమెరికన్ ఇంగ్లీష్ అండ్ బ్రిటిష్ ఇంగ్లీష్ రెఫర్ టు అంటే దే ఆర్ ద డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఏ దేశం మూడవ స్థానంలో ఉంది ఇంగ్లీష్ స్పీకింగ్లో అంటే వాట్ ఈస్ ద 3rd లార్జెస్ట్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అంటే ఇండియా అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నా అసలు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది మనకి ఎలా ఆరిజిన్ అయింది, ఎక్కడ ఆరిజిన్ అయింది, ఎవరెవరు దాన్ని ఇఫెక్ట్ ఇచ్చారు లేదా ఎవరెవరు దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేశారు అన్నది చూద్దాం. ఓకే, నా ఇంగ్లాండ్ అనేది ఏంటి? ఇంగ్లాండ్ అనేది ఒక ఐలాండ్ కదా, దాని పక్కన ఉన్న వేరే దేశాలు అవన్నీ ఎక్కడున్నాయి? అవి మనకి యూరోప్లో ఉన్నాయి కదా. సో అరౌండ్ 500 AD 5th century AD టైంలో మనకి జర్మనీ దగ్గర నుంచి కొన్ని ట్రైబ్స్ ఇంగ్లాండ్కి వెళ్ళాయి. ఓకే, ఆ ట్రైబ్స్ ఏంటి? అవి యాంగిల్స్ అంటారు లేదా సాక్సన్స్ అని చెప్పంటారు, జూట్స్ అంటారు, లేదు అంటే
కొంతమంది రోమన్స్, కొంతమంది వైకింగ్స్. వీళ్ళు 5th సెంచరీలో ఇంగ్లాండ్ వైపు వెళ్ళి అక్కడికి మైగ్రేట్ అయిపోయి అక్కడ ఉండటం మొదలుపెట్టారు. ఓకే, సో యాంగిల్స్ ఏ ప్లేస్లో అయితే వాళ్ళు సెటిల్ అయిపోయారో ఆ దేశాన్ని వాళ్ళు యాంగిల్ ల్యాండ్ అని చెప్పి పిలిచేవాళ్ళు. ఈ యాంగిల్ ల్యాండ్ పోను 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 మనకి ఇంగ్లాండ్ అయిపోయింది. ఓకే, సో వీళ్ళు జర్మనీ నుంచి వచ్చారు కాబట్టి ఈ జర్మనిక్ ఎఫెక్ట్ అనేది మనకి అక్కడున్న భాష, అక్కడున్న ఇంగ్లీష్ మీద పడటం మొదలుపెట్టింది. తర్వాత ఎప్పుడైతే రోమన్స్ వచ్చారో వాళ్ళతో పాటు లాటిన్ వచ్చింది. వైకింగ్స్ వచ్చినప్పుడు వైకింగ్స్తో పాటు నార్స్ వచ్చింది. సో ఓల్డ్ ఇంగ్లీష్ పీరియడ్ ఏదైతే 450 నుంచి 1150 AD వరకు ఉందో దాని మీద మ్యాక్సిమం ఎఫెక్ట్ జర్మనిక్ రూట్స్ నుంచి వచ్చింది, లేదా లాటిన్ నుంచి వచ్చింది, నార్స్ నుంచి వచ్చింది. ఓకే, నా ఓల్డ్ ఇంగ్లీష్ అయిపోయిన తర్వాత మనకు వచ్చింది దాని పీరియడ్ని మనం మిడిల్ ఇంగ్లీష్ పీరియడ్ అని చెప్పి అంటాం. సో ఇది మనకి అప్రాక్సిమేట్లీ 1150 నుంచి 1500 AD వరకు నడిచింది. సో ఈ టైంలో 1066 ADలో ఫ్రాన్స్లో ఒక రాజు ఉండేవాడు, విలియం ద కాంకరర్ అని చెప్పి. ఈయన ఏ దేశాన్ని అయితే పాలించేవారో దాన్ని డ్యూక్ ఆఫ్ నార్మండీ అని చెప్పి అనేవాళ్ళు. అది ఫ్రాన్స్లో ఉండేది. ఓకే, సో ఫ్రాన్స్ నుంచి ఆయన ఈ ఇంగ్లాండ్ అన్న ఏరియాని కాంకర్ చేసుకుని అక్కడ పాలించడం మొదలుపెట్టాడు. ఇప్పుడు బ్రిటిషర్స్ మన దేశానికి వచ్చి పాలించడం మొదలుపెట్టినప్పుడు ఏమైంది, వాళ్ళని తెలుగులో మాట్లాడలేదు, హిందీలో మాట్లాడలేదు కదా, వాళ్ళు ఇంగ్లీష్లోనే మాట్లాడేవాళ్ళు. వాళ్ళ గవర్నెన్స్ అంతా కూడా వాళ్ళు ఇంగ్లీష్లోనే నడిపించుకుంటూ ఉండేవాళ్ళు. అలానే ఈ ఫ్రాన్స్ రాజు కూడా ఇంగ్లాండ్కి వెళ్ళి ఇంగ్లాండ్ని ఆక్యుపై చేసుకున్న తర్వాత అక్కడ వాళ్ళ గవర్నెన్స్ అంతా కూడా వాళ్ళు ఫ్రెంచ్లోనే నడిపిస్తూ ఉండేవాళ్ళు. ఓకే, సో దానివల్ల ఏమైందంటే ఫ్రెంచ్లోని చాలా పదాలు ఆ టైంలో ఈ 1150 నుంచి 1500 ADలో ఇంగ్లీష్లోకి అబ్జర్వ్ అయిపోయాయి. సో అవి ఎంత బాగా అబ్జర్వ్ అయిపోయాయంటే మనకి ఇప్పటి వరకు కూడా మనం మాట్లాడే మాటల్లో మనం మాట్లాడే కొన్ని పదాలు యాక్చువల్లీ ఫ్రెంచ్ నుంచి వచ్చాయని చెప్పి మనకి తెలియదు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కోర్ట్ అని చెప్పి అంటాం, లేదా జడ్జ్ అని చెప్పి అంటాం, గవర్నమెంట్, రాయల్, ఫీస్ట్, బ్యూటీ, ఇవన్నీ కూడా మనకి ఫ్రెంచ్ ఆరిజిన్ నుంచి ఇంగ్లీష్లోకి వెళ్ళాయి. ఓకే, నా థర్డ్ పీరియడ్ని మనము మోడర్న్ ఇంగ్లీష్ అని చెప్పంటాము. ఈ మోడర్న్ ఇంగ్లీష్ మనకి 1500 AD నుంచి ఇప్పటి వరకు ఉన్నదాన్ని మనము మోడర్న్ ఇంగ్లీష్ అని చెప్పంటాం. మోడర్న్ ఇంగ్లీష్ అనేది మనకి రినైసెన్స్ టైంలో స్టార్ట్ అయింది. ఇదే టైంలో మీరు ఇంగ్లాండ్లో చూస్తే ఆ టైంలో వాళ్ళకి సైంటిఫికల్లీ, కల్చరల్లీ వాళ్ళు చాలా డెవలప్ అయ్యారు. సో వాళ్ళు అంత బాగా డెవలప్ అయిపోయినప్పుడు వాళ్ళు అన్ని రకాలుగా డెవలప్ అయ్యారు. అంటే వాళ్ళ ఇంటెలెక్చువల్ డెవలప్మెంట్ ఎక్కువైంది, వాళ్ళ కల్చరల్ డెవలప్మెంట్ అయింది, సైంటిఫికల్లీ కూడా వాళ్ళు సైన్స్, ఫిలాసఫీ, ఆర్ట్స్ అన్నిట్లో కూడా డెవలప్ అవటం మొదలుపెట్టారు. సో ఆ డెవలప్మెంట్కి తోడుగా వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు వేరే దేశాలకు వెళ్ళి వాళ్ళ బ్రిటిష్ ఎంపైర్ని ఎక్స్పాండ్ చేసుకోవటం మొదలుపెట్టారు. సో ఎప్పుడైతే బ్రిటిష్ ఎంపైర్ ఎక్స్పాండ్ అవ్వటం మొదలుపెట్టిందో ఆ వేరే వేరే కాలనీస్లోంచి వాళ్ళ భాషల్లోంచి ఉన్న వర్డ్స్ కూడా మోడర్న్ ఇంగ్లీష్లోకి వాళ్ళు అబ్జార్బ్ చేసుకోవటం మొదలుపెట్టారు. ఓకే, సో ఈ టైంలో వేరే భాషల్లోంచి వచ్చాయి, లాటిన్లోంచి, గ్రీక్లోంచి, ఈ అన్ని భాషల్లోంచి కూడా ఇంగ్లీష్లోకి చాలా వర్డ్స్ అబ్జార్బ్ అయిపోయాయి. సో ఈ టైంలో వచ్చిన అన్నిటికంటే వెరీ ఇంపార్టెంట్ ఈవెంట్ ఈజ్ గ్రేట్ వావెల్ షిఫ్ట్. గ్రేట్ వావెల్ షిఫ్ట్ అంటే వావెల్ యొక్క సౌండ్ ఏదైతే ఉంటుందో దానిలో మార్పు. ఓకే, సో వావెల్ అనే దాని మీద మనకి వర్డ్ యొక్క సౌండ్, వర్డ్ యొక్క ప్రొనౌన్సియేషన్ అనేది బేస్ చేసి ఉంటుంది. సో వావెల్లోనే మనము షిఫ్ట్ ఇచ్చినప్పుడు వావెల్ సౌండ్లోనే ఆటోమేటికలీ ఏమవుతుంది, ఆ వర్డ్, దానికి సంబంధించిన వర్డ్స్ అన్ని ప్రొనౌన్సియేషన్లో కూడా మనకి డిఫరెన్స్ వస్తుంది. సో గ్రేట్ వావెల్ షిఫ్ట్ వల్ల దేనిలో చేంజ్ వచ్చింది అన్న క్వశ్చన్ వచ్చినప్పుడు ప్రొనౌన్సియేషన్లో చాలా డిఫరెన్స్ వచ్చింది అన్నది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నా ఇలా మనకి స్టార్టింగ్ నుంచి స్టార్ట్ అయిన తర్వాత చాలా ఏళ్ళు వచ్చేసరికి ఏమైంది, ఇంగ్లీష్ అనేది ఒక లాంగ్వేజ్ లాగా స్టెబిలైజ్ అయిపోయింది, అంటే ఫిక్స్ అయిపోయింది. దానికి కావాల్సిన రూల్స్, దానికి కావాల్సిన గ్రామర్, సింటాక్స్, వొకాబులరీ అన్నీ కూడా వాళ్ళకి సెట్ అయిపోయాయి. సెట్ అయిపోయేదంటే మనం ఏమంటాం, దాన్ని స్టెబిలైజ్ అయిపోయింది అని చెప్పి అంటాం. ఓకే, సో స్టెబిలైజేషన్ ఆఫ్ ఇంగ్లీష్కి కొన్ని కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి లిటరరీ వర్క్. సో మిడిల్ ఇంగ్లీష్ టైంలో వాళ్ళకి ఒక రైటర్, ఒక పోయెట్ ఉండేవాడు.
ఆయన పేరు జాఫ్రీ చాసర్. ఈయన చాలా పోయమ్స్, చాలా స్టోరీస్ రాసి ఏవైతే ఆ దేశంలో ఉన్న వాళ్ళందరూ వినేవాళ్ళు. సో అందరూ ఆయన స్టోరీలు, ఆయన భాష విన్నప్పుడు ఆయన మాట్లాడుతున్న భాష, స్టోరీలో ఏవైతే భాష వర్డ్స్ వాడుతున్నారో వాటిని క్యాచ్ చేసి మాట్లాడటం మొదలు పెట్టేసరికి దానివల్ల కూడా వాళ్ళ ఇంగ్లీష్ అనేది ఇంప్రూవ్ అవటం మొదలుపెట్టింది. ఓకే, ఈ జాఫ్రీ చాసర్ అన్న ఆయన రాసిన ఒక ఫేమస్ పుస్తకం పేరు ది క్యాంటర్బరీ టేల్స్. ఓకే, ఇదే టైంలో మనకి అరౌండ్ 1604లో ఇంగ్లాండ్లో ఉన్న రాజు పేరు జేమ్స్ I. ఓకే, ఆ కింగ్ జేమ్స్ I బైబిల్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయించారు. సో బైబిల్ ఏంటి? బైబిల్ అనేది క్రిస్టియన్స్ యొక్క రిలీజియస్ టెక్స్ట్ కదా. ఇంతకుముందేమో అది 3 భాషల్లో ఉండేది. ఒకటేమో హెబ్రూ, 2 లాటిన్, 3 గ్రీక్. ఓకే, సో ఈ 3 భాషల్లో ఉండేది కానీ ఇంగ్లీష్లో ఉండేది కాదు. కానీ జేమ్స్ I అన్న రాజు ఆ కాలంలోని స్కాలర్స్ని, ట్రాన్స్లేటర్స్ని అండ్ సమ్ అదర్ ప్రామినెంట్ ఫిగర్స్ని అందరినీ ఒక టీమ్ లాగా తయారు చేసి ఆయన బైబిల్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయించారు. సో బైబిల్ అనేది రిలీజియస్ బుక్ అయ్యేసరికి ఎంతమంది చదువుతారు దాన్ని చాలామంది చదవటం మొదలుపెట్టారు. దానివల్ల బైబిల్లో ఉన్న వర్డ్స్, వొకాబులరీ, ఫ్రేజెస్ వల్ల అక్కడ ఉన్న జనాల ఇంగ్లీష్ ఇంప్రూవ్ అవ్వటం మొదలుపెట్టింది. ఓకే, నా మూడోది 2 డిక్షనరీస్ కూడా ఆ టైంలో వాళ్ళు తయారు చేశారు. ఒకటేమో శామ్యూల్ జాన్సన్స్ డిక్షనరీ అని చెప్పి అంటాము. రెండో దాన్ని మనము ది ఆల్ఫాబెట్, ద టేబుల్ ఆల్ఫాబెట్. ఓకే, టేబుల్ ఆల్ఫాబెట్ అని చెప్పి రాబర్ట్ కాడ్రీ ఆయన రాసిన డిక్షనరీ కూడా చాలా ఫేమస్ అయింది. సో బేసికలీ రాబర్ట్ కాడ్రీ రాసిన డిక్షనరీ మీరు చూస్తే మామూలు వర్డ్స్ అన్ని మీనింగ్స్ కాకుండా ఏవైతే కొన్ని వర్డ్స్ కొంచెం కాంప్లెక్స్గా ఉంటాయో, దేని అర్థమైతే ఈజీగా జనాలకి తెలీదో ఆ వర్డ్స్ మీద తయారు చేసిన పుస్తకమే టేబుల్ ఆల్ఫాబెటికల్. ఓకే, నా ఈ డిక్షనరీల వల్ల అడ్వాంటేజ్ ఏముంది? మొత్తం దేశంలో ఎవరికి డౌట్ వచ్చినా కూడా ఈ 2 డిక్షనరీస్నే వాళ్ళు కన్సల్ట్ చేసేసరికి వాటి మీనింగే అందరికీ వస్తుంది కాబట్టి, వాటి స్పెల్లింగే వస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా అందరూ ఒకటే స్పెల్లింగ్ మీనింగ్ని ఫాలో అయ్యేవాళ్ళు. దట్ మీన్స్ దట్ ఈస్ హౌ ద లాంగ్వేజ్ హ్యాస్ స్టెబిలైజ్డ్. ఓకే, సో ఈ టైంలో వాళ్ళకి చాలా డెవలప్మెంట్ వచ్చేసరికి ఆ దేశంలో చాలామంది చదువుకోవటం మొదలుపెట్టారు. చాలా స్కూల్స్ వచ్చేసాయి, ప్రింటింగ్ ప్రెస్లు లాంటివి వచ్చేసరికి వాళ్ళు చాలా ప్రింటెడ్ మెటీరియల్స్ కూడా దొరకటం మొదలుపెట్టాయి. ప్రింటెడ్ మెటీరియల్ యొక్క అడ్వాంటేజ్ ఏంటి? మనం రాసినది ఏదైనా సరే, ఒక న్యూస్ పేపర్గా కానీ, ఒక మ్యాగజైన్గా కానీ, ఒక ప్రింటింగ్ మెటీరియల్గా కానీ ఎంతమంది చేతుల్లోకి వెళ్ళి ఎంతమంది చదివితే అంతమంది లాంగ్వేజ్ మనకి ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఎన్ని ప్రింటింగ్ ప్రెస్లు ఉండేవి ఆ కాలంలో చాలా తక్కువ ప్రింటింగ్ ప్రెసెస్ ఉండేవి. సో వాళ్ళందరూ ఒకటే టైప్ ఆఫ్ స్పెల్లింగ్, ఒకటే టైప్ ఆఫ్ గ్రామర్, ఒకటే టైప్ ఆఫ్ భాషను వాడేసరికి మొత్తం దేశంలో ఏదైతే లాంగ్వేజ్ ఉందో అందరికీ ఒకటే టైప్ ఆఫ్ లాంగ్వేజ్ వచ్చింది. సో దాట్ ఈజ్ హౌ ఇంగ్లీష్ హ్యాస్ స్టెబిలైజ్డ్ ఇన్ యూకే. నేచర్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కింద మనం 4 పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి. మొదటిది, ఇంగ్లీష్ ఇస్ డైనమిక్ అండ్ ఇవాల్వింగ్. డైనమిక్ అండ్ ఇవాల్వింగ్ అంటే ఎప్పటికప్పుడు అది మారుతూ పోతుంది, ఇంకా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. ఓకే, దాన్ని మనము డైనమిక్ అండ్ ఇవాల్వింగ్ అని చెప్పి అంటాం. ఎందుకంటాం ఇలా? ఎందుకంటే ఇప్పటికీ కూడా ఇంగ్లీష్లో కొత్త వర్డ్స్ అనేవి డిక్షనరీలో యాడ్ అవుతూనే ఉంటాయి. టెక్నాలజీ ఎలా అయితే ఇంప్రూవ్ అవుతూ వస్తుందో దాంతోపాటు మనకి ఇప్పుడు ఇంతకుముందు మనకి సెల్ఫీ అనే వర్డ్ ఉండేది కాదు కదా, ఇమోజీ అనేది ఉండేది కాదు, బ్లాగ్ అనేది ఉండేది కాదు. సో టెక్నాలజీ ఇంప్రూవ్ అవుతున్న కొద్దీ ఇలాంటి కొత్త వర్డ్స్ డిక్షనరీలోకి మనం కొత్త వర్డ్స్ కింద యాడ్ చేసుకుంటూ పోతున్నాం. ఇదే కాకుండా ఇంతకు ముందు కూడా మనకి వేరే లాంగ్వేజెస్లోంచి కూడా మనకి చాలా వర్డ్స్ మనకి డిక్షనరీలోకి వచ్చాయి. సో మన ఇంగ్లీష్ డిక్షనరీలో మనం చూస్తే ఒక సంస్కృత వర్డ్ కనిపిస్తుంది. అదేంటి? అది యోగా. ఓకే, యోగా అనేది సంస్కృత వర్డ్ అయినా కూడా ఇంగ్లీష్ డిక్షనరీలో దానికంటూ ఒక ప్లేస్ వచ్చింది. అలానే మనం హిందీలో జంగల్ అని చెప్పి అంటాం. జంగల్ అంటే ఏంటి? జంగల్ అంటే మనకి ఫారెస్ట్ అని చెప్పి అర్థం కదా. సో జంగల్ అనేది కూడా హిందీ వర్డ్ అయినా కూడా ఇంగ్లీష్ డిక్షనరీలో ప్లేస్ తీసుకుంది. అలానే సఫారీ అంటే సౌత్ ఆఫ్రికా
లోని స్వాహిలీ అన్న లాంగ్వేజ్ నుంచి వచ్చింది. కెచప్ అంటే చైనీస్ నుంచి వచ్చింది. బ్యాలే అంటే ఫ్రెంచ్ నుంచి వచ్చింది. ఇలా వేరే వేరే లాంగ్వేజెస్లోంచి ఇంగ్లీష్ భాషలోకి వర్డ్స్ ఎప్పటికప్పుడు వస్తూనే ఉండి ఆ భాష ఒకటి డైనమిక్ అండ్ ఇవాల్వింగ్గా ఉంది. నా రెండోది ఏంటి, నేచర్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్ సిస్టమాటిక్ అంటే దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే ఏంటి, బేసికల్లీ గ్రామర్ అనమాట. ఏది ఎలా రాయాలి, దేన్ని మనం ఎలా ఫామ్ చేయాలి అన్నది ఒక ఫిక్స్డ్ లెవెల్లో మనం ఫ్రేమ్ చేసుకున్నప్పుడు దాన్ని మనము సిస్టమాటిక్ అని చెప్పి అంటాం. మూడోది క్రియేటివ్ అండ్ ప్రొడక్టివ్. క్రియేటివ్ అని ఎందుకంటాం, ఎందుకంటే మన దగ్గర 2 వర్డ్స్ ఉంటే ఆ రెండింటిని వాడి మనము మూడో పదం, ఈ రెండిటి మీనింగ్ కాకుండా మూడో అర్థం వచ్చే పదాన్ని మనం ఫ్రేమ్ చేయగలం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ హౌస్ అని చెప్పంటాం. గ్రీన్ అంటే ఒక పదం, హౌస్ అనేది ఇంకో పదం. కానీ గ్రీన్ హౌస్ అంటే ఏంటి, ఎక్కడైతే మనము చెట్లను పెంచుతూ ఉంటామో దాన్ని మనం గ్రీన్ హౌస్ అని అంటాం. సో దీన్ని ఈ ప్రాసెస్ని మనం కంపౌండింగ్ అని చెప్పంటాం. అలానే మనం బ్రేక్ఫాస్ట్ అన్న వర్డ్ తీసుకుని, లంచ్ అన్న వర్డ్ తీసుకుని, ఈ రెండిటిని సగం తీసుకుని మనం బ్లెండింగ్ చేసి బ్రంచ్ అన్న వర్డ్ని తీసుకొచ్చాం. మూడోది ఎఫిక్సేషన్ అంటే ఒక వర్డ్కి ముందు కానీ ఒక వర్డ్కి వెనకాల కానీ ప్రిఫిక్స్ కానీ సఫిక్స్ కానీ యాడ్ చేసి కొత్త వర్డ్స్ని పుట్టిస్తూ ఉంటాం కదా. సో అందుకని చెప్పి ఇంగ్లీష్ అనేది క్రియేటివ్గా ప్రొడక్టివ్గా ఉంది అని చెప్పంటాం. నాలుగోది సింబాలిక్. ఏవైతే మనకి కొన్ని కాన్సెప్ట్స్ చాలా కాంప్లెక్స్గా ఉంటాయో, లైక్ ఫ్రీడమ్ అని, లవ్ అని, డెమోక్రసీ, ఇలాంటి కాంప్లెక్స్ మీనింగ్ ఉన్న వర్డ్స్కి కూడా ఇంగ్లీష్లో కొన్ని వర్డ్స్ ఉన్నాయి. అందుకని మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్ని సింబాలిక్ అని కూడా అంటాం. సో మనకి నేచర్ ఆఫ్ లాంగ్వేజ్ మీద మనకి ఎంసీక్యూ అడగాలి అంటే ఈ నేచర్ ఆఫ్ లాంగ్వేజ్లో మీకు ఇవి గుర్తుండాలి. ఓకే, డైనమిక్ అండ్ ఇవాల్వింగ్, సిస్టమాటిక్, క్రియేటివ్, సింబాలిక్ అనేది మీకు గుర్తుంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫాల్స్ అండర్ ద నేచర్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అని అడిగినా, లేదా నెగేషన్లో అడిగినా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ ఫాల్ అండర్ నేచర్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అని అడిగితే యూ షుడ్ బి ఏబుల్ టు ఆన్సర్. నెక్స్ట్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ని మనం లింగ్వా ఫ్రాంకా అని చెప్పి అంటాం. లింగ్వా ఫ్రాంకా అంటే ఏ లాంగ్వేజ్ అయితే వేరే భాషలు మాట్లాడే వాళ్ళ మధ్యలో కమ్యూనికేషన్ కోసం వాడుకుంటారో ఆ లాంగ్వేజ్ని మనము లింగ్వా ఫ్రాంకా అని చెప్పి అంటాం. సో వేరే దేశస్తుల మధ్యలో ఏదైనా కమ్యూనికేషన్ నడవాలన్నా, ట్రేడ్ నడవాలన్నా, మనం వెళ్ళి వాళ్ళ దేశంలో చదువుకోవాలన్నా, లేదా వాళ్ళ దేశంలో మనం ఉద్యోగం చేసుకోవాలన్నా, వాళ్ళ రీసెర్చ్ పేపర్స్ లేదా వాళ్ళ దగ్గర ఉన్న నాలెడ్జ్ మనం పొందాలనుకున్నా, వీటన్నిటికీ కూడా ఇంగ్లీష్ అనేది మనకి మాధ్యమంగా ఉపయోగపడుతుంది. అందుకని దాన్ని మనము లింగ్వా ఫ్రాంకా అని చెప్పి అంటాం. ఎసెన్షియల్ ఫార్ సైంటిఫిక్, బిజినెస్ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్, ప్రొఫెషనల్ ఆపర్చునిటీస్ అండ్ ఇమ్మిగ్రేషన్ రిక్వైర్మెంట్. ఓకే, ఇంగ్లీష్ అనేది మనకి సైంటిఫిక్ రీజన్స్కి, ఎందుకంటే సైన్స్కి రిలేటెడ్ చాలా రీసెర్చ్ పేపర్స్ కానీ, వాళ్ళ థీసిస్ కానీ, వాళ్ళ పేపర్లు కానీ అవన్నీ కూడా మనకి ఇంగ్లీష్లో ఉంటాయి. కాబట్టి మనకి ఆ నాలెడ్జ్ కావాలి అంటే మనం ఇంగ్లీష్ భాష వచ్చినప్పుడే మనం ఆ నాలెడ్జ్ని మనం తీసుకోగలం. ఓకే, వేరే దేశాలతో మనం ఏదైనా బిజినెస్ చేయాలన్నా, లేదా మనం వేరే దేశాలకు వెళ్ళి చదువుకోవాలన్నా, అక్కడ మనం ఉద్యోగాలు చేయాలనుకున్నా, అక్కడకు మనం ప్రొఫెషన్ని స్టార్ట్ చేయాలనుకున్నా, వీటన్నిటికీ కూడా ఇంగ్లీష్ రావటం అనేది చాలా ముఖ్యం. థర్డ్, ఇంగ్లీష్ని మనము లైబ్రరీ లాంగ్వేజ్ అని చెప్పి అంటాం. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద రీసెర్చ్ నాలెడ్జ్ మన దేశంలోవి కాక మోస్ట్ ఆఫ్ ద రీసెర్చ్ అండ్ నాలెడ్జ్ అంతా కూడా మిగతా దేశస్తుల్లో చాలామంది ఇంగ్లీష్ మాట్లాడతారు. కాబట్టి రీసెర్చ్ పేపర్స్ అన్నీ కూడా వాళ్ళు ఇంగ్లీష్లో పబ్లిష్ చేస్తారు. సో మనకి ఇంగ్లీష్ వచ్చినప్పుడు ఏమవుతుంది, మనకి వరల్డ్లో చాలా పుస్తకాలు, చాలా రీసెర్చ్ పేపర్స్, వీటన్నిటికీ కూడా మనకి యాక్సెస్ దొరుకుతుంది. మనకి ఇంగ్లీష్ రానప్పుడు ఏమవుతుంది, మనకు ఓన్లీ మన భాషలో ఏమున్నాయో అవి మాత్రమే చదవటానికి ఉంటుంది. కానీ మొత్తం లోకంలో ఏవి బెస్ట్ బుక్స్ ఉన్నాయి, ఏవి బెస్ట్ మెటీరియల్ ఉంటాయో వాటికి మనకి యాక్సెస్ కుదరదు. నాలుగోది, దాన్ని మనము డిప్లొమాటిక్ లాంగ్వేజ్ అని చెప్పి అంటాం. ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంటే వేరే కంట్రీల మధ్యలో ఏమన్నా మంతనాలు జరగాలి అన్నప్పుడు అప్పుడు వాళ్ళు ఇంగ్లీష్ని కామన్ లాంగ్వేజ్ లాగా వాడుకుంటారు. ఓకే, ఇవే కాకుండా ఇంగ్లీష్ని మనము మస్ట్ నో లాంగ్వేజ్ అని కూడా అంటాం. ల్యాడర్ ఫర్ సోషల్ మొబిలిటీ అంటాం. ఇట్స్ ఎ విండో టు ద వరల్డ్ అంటాం. ఇంటర్నెట్లో కూడా మీరు ఓపెన్ చేస్తే
మ్యాక్సిమం మనకు దాంట్లో ఉన్న కంటెంట్ అంతా కూడా మనకి ఇంగ్లీష్లోనే కనిపిస్తుంది. ఓకే, సో ఇందులోంచి మనకి బేసికలీ 3 క్వశ్చన్స్ వస్తుంటాయి, మిగతావి రావని కాదు. సో ఫస్ట్ మనకి లింగ్వా ఫ్రాంకా మీద ఒక క్వశ్చన్ వస్తుంది. ఇంటర్నెట్లో ఏ లాంగ్వేజ్ అన్నిటికంటే డామినెంట్గా ఉంది అని చెప్పి వస్తుంది. మూడోది, మనం ఇంగ్లీష్ని లైబ్రరీ లాంగ్వేజ్ అని ఎందుకు అంటాము అని చెప్పి ఈ 3 క్వశ్చన్స్ కామన్గా వస్తూ ఉంటాయి. లాంగ్వేజ్ ఎడ్యుకేషన్ పాలసీ ఇన్ ఇండియా చూస్తే మనము ఇంగ్లీష్ అనే దాన్ని ఒక మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్గా 1835లో మెకాలేస్ మినిట్స్లో పాస్ చేశారు. ఓకే, తర్వాత మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 1950లో హిందీని అఫీషియల్ లాంగ్వేజ్గా చేసి ఇంగ్లీష్ని అసోసియేట్ లాంగ్వేజ్ లాగా ఉంచారు. 1963లో హిందీని పూర్తిగా మన అఫీషియల్ లాంగ్వేజ్ చేద్దామని చూస్తే సదర్న్ స్టేట్స్ నుంచి వాళ్ళకి సపోర్ట్ రాలా. అందుకని చెప్పి హిందీని ఇంగ్లీష్ని రెండిటిని కూడా మన వాడుకలో ఉండే లాంగ్వేజెస్ లాగా ఉంచారు. నా ఎన్ఈపి 1986, నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ 1986, ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ 1992లో లాంగ్వేజ్ స్కిల్స్ని మనం డెవలప్ చేయాలి అంటే రీజనల్ లాంగ్వేజ్ వాళ్ళకి చిన్నప్పటి నుంచి వచ్చిన భాషని మీడియంగా ఉంచొచ్చు అని చెప్పి ఇంగ్లీష్ని ఓన్లీ ఒక సెకండరీ లాంగ్వేజ్ లాగా లేదా టర్షరీ లాంగ్వేజ్ లాగా ఉంచాలి అని చెప్పి డిసైడ్ చేశారు. 3 లాంగ్వేజ్ ఫార్ములా అంటే ఏంటి? 3 లాంగ్వేజ్ ఫార్ములాలో పిల్లలు 3 లాంగ్వేజెస్ నేర్చుకుంటారు. ఒకటేమో వాళ్ళ మాతృభాష లేదా నేటివ్ భాష, రెండోది హిందీ కానీ వేరే ఏదన్నా ఇండియన్ లాంగ్వేజ్, మూడోది ఇంగ్లీష్ కానీ ఏదన్నా యూరోపియన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. రీజనల్ లాంగ్వేజ్ లేదా మదర్ టంగ్ నేర్చుకోవటం వల్ల అక్కడ లోకల్ కల్చర్ లేదా లోకల్ ఐడెంటిటీని ప్రమోట్ చేసినట్టు అవుతుంది. హిందీ కానీ వేరే ఇండియన్ లాంగ్వేజ్ని నేర్చుకున్నప్పుడు ఇంటర్ స్టేట్ కమ్యూనికేషన్ని ఎంకరేజ్ చేసేందుకు ఒక ఛాన్స్ వస్తుంది. ఇంగ్లీష్ లేదా యూరోపియన్ లాంగ్వేజెస్ని నేర్చుకున్నప్పుడు ఎవరన్నా మనకి బయటికి వెళ్ళి చదువుకోవాలన్నా లేదా బయటికి వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవాలనుకున్నా ఏమన్నా ఇంటర్నేషనల్ నీడ్స్ ఉన్నా వాటి కోసం అని చెప్పి పనికొస్తుంది. ఓకే, సో ఈ 3 లాంగ్వేజ్ ఫార్ములా యొక్క ఎయిమ్ ఏంటి? టు ప్రమోట్ నేషనల్ ఇంటిగ్రేషన్ అండ్ కమ్యూనికేషన్. ఇంకో కాన్సెప్ట్ బైలింగ్వాలిజం అంటే ఏంటి, మల్టీలింగ్వాలిజం అంటే ఏంటి? ఓకే, లింగువా అంటే లాంగ్వేజ్ లేదా స్పీచ్ అని చెప్పి అర్థం. దీని ముందు మనము బై అని చెప్పి పెడితే 2 లాంగ్వేజెస్ అని అర్థం, మల్టీ అని పెడితే మెనీ లాంగ్వేజెస్ అని అర్థం, యాంబీ అంటే బోత్ అని అర్థం, ఈక్వీ అంటే ఈక్వల్ అని చెప్పి అర్థం. ఓకే, సో బైలింగ్వాలిజం అన్నప్పుడు ఒక పర్సన్కి 2 లాంగ్వేజెస్ వచ్చి ఉండాలి. ఓకే, అదే మనకి యాంబిలింగ్వాలిజం అన్నా కూడా 2 లాంగ్వేజెస్ వచ్చి ఉండాలి. సో బైలింగ్వాలిజం అన్నప్పుడు ఒక లాంగ్వేజ్ ఎక్కువ వస్తుంది, ఒక లాంగ్వేజ్ ఒక మోస్తరుగా వస్తుంది. యాంబిలింగ్వాలిజం అన్నప్పుడు 2 లాంగ్వేజెస్లోనూ ప్రొఫిషియన్సీ ఈక్వల్గా ఉంటుంది. అలానే 3rd, 4th మల్టీలింగ్వాలిజం, ఈక్విలింగ్వలిజం. మల్టీలింగ్వాలిజం అంటే కూడా చాలా లాంగ్వేజెస్ వచ్చు, ఈక్విలింగ్వాలిజం అన్నా కూడా చాలా లాంగ్వేజెస్ వచ్చు. అన్ని లాంగ్వేజెస్ ప్రొఫిషియన్సీ ఈక్వల్గా వస్తే ఈక్విలింగ్వలిజం అంటాము. కొన్ని వచ్చు కొన్ని రావు అన్నప్పుడు మనం దాన్ని మల్టీలింగ్వాలిజం అని చెప్పి అంటాం. ఒక భాష కంటే ఎక్కువ భాషలు వచ్చిన పిల్లల్లో అడ్వాంటేజ్ ఏంటి? ఒక భాష నుంచి ఇంకో భాషకి మాటికి వాళ్ళ ఆలోచన అంటే వాళ్ళ బ్రెయిన్లో ఆలోచన మారుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళ బ్రెయిన్లోని నెట్వర్క్ సిస్టమ్ కూడా ఎక్కువ షార్ప్గా తయారవుతుంది. అందుకని చెప్పి అలాంటి పిల్లలు ఎవరైతే ఒక భాష కంటే ఎక్కువ భాషలు వచ్చిన పిల్లలు ఉంటారో వాళ్ళల్లో కాగ్నిటివ్ స్కిల్స్, ఇంటలెక్చువల్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. ఓకే, ఒక భాష కంటే ఎక్కువ భాష వచ్చినప్పుడు అవతల వాళ్ళ భాష, వాళ్ళ కల్చర్ని, వాళ్ళది ఏంటి అన్నది కూడా అర్థమయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అలాంటి పిల్లలకి కల్చరల్ ఎక్స్పోజర్ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఒక క్లాసులో ఒక భాష కంటే ఎక్కువ భాష ఉన్న పిల్లలు ఉన్నప్పుడు టీచర్ ఎలాంటి స్ట్రాటజీస్ వాడాలి? ఓకే, షీ హ్యాస్ టు ఎంకరేజ్ ద స్టూడెంట్ టు స్పీక్ దేర్ నేటివ్ లాంగ్వేజ్. వాళ్ళకు వచ్చిన భాషని వాళ్ళు మాట్లాడేందుకు వాళ్ళని ఎంకరేజ్ చేసినప్పుడు మెల్లిగా వాళ్ళకి రాని భాషలను కూడా నేర్చుకునేందుకు ట్రై చేస్తారు. సెకండ్, షీ హ్యాస్ టు ఫాస్టర్ పాజిటివ్ యాటిట్యూడ్ టువర్డ్స్ మల్టీలింగ్వాలిజం. సో ఒక భాష కంటే ఎక్కువ భాషలు రావటం అనేది ఒక పాజిటివ్ థింగ్ అన్నది ఆ క్లాస్లో అందరికీ కూడా అర్థమయ్యేట్టు బిహేవ్ చేయాలి. క్లాస్లో ఏవైతే వాళ్ళు డిస్ప్లే మెటీరియల్స్ అవి పెడతారో ఓన్లీ లోకల్ లాంగ్వేజ్లోనే కాకుండా
వేరే లాంగ్వేజెస్లో పెట్టినప్పుడు మిగతా పిల్లలకి కూడా వాళ్ళకి యాక్సెప్టెన్స్ ఉన్నట్టు వాళ్ళకి కనిపిస్తుంది. సో మన వరల్డ్లో కూడా ఏవైతే రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయో, అంటే మనం వేరే వేరే భాషలు నేర్చుకున్నప్పుడు ఏమేమి అడ్వాంటేజెస్ మనకు వస్తాయి అన్న వాటి గురించి కూడా మనం పిల్లలతో మాట్లాడుతూ ఉండాలి. దానివల్ల ఏమవుతుంది, ఇట్ ప్రమోట్స్ ఇంట్రెస్ట్ ఇన్ లెర్నింగ్ అదర్ లాంగ్వేజెస్. ఇలా మనం ఒక క్లాస్ రూమ్లో మల్టీలింగ్వల్ ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్ని క్రియేట్ చేయడానికి ట్రై చేయాలి. సో ఇక్కడ వరకు మనని చూస్తే ఇంగ్లీష్ అనేది మనకి మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్గా ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇండియాలో అని చెప్పి అడగచ్చు. మెకాలెస్ మినిట్స్ ఇంట్రడ్యూస్ చేసింది అన్నది గుర్తుపెట్టుకోవాలి. ఇంగ్లీష్ అనేది మనకి అసోసియేట్ లాంగ్వేజ్గా ఎప్పటి నుంచి ఉంది అని చెప్పి అడిగే ఛాన్స్ ఉంది. 3 లాంగ్వేజ్ ఫార్ములా అనేది ఎప్పుడు పాస్ చేశారు, NEP 1968 అన్నది గుర్తుపెట్టుకోవాలి. 3 లాంగ్వేజ్ ఫార్ములా అంటే ఏంటి, దాని ఎయిమ్ ఏంటి, దాంట్లో కాంపనెంట్స్ ఏంటి అన్నది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో దీని మీద కూడా క్వశ్చన్స్ వస్తాయి. మల్టీలింగ్వాలిజం అంటే ఏంటి, బైలింగ్వాలిజం అంటే ఏంటి, అంబిలింగ్వాలిజం అంటే ఏంటి, ఈక్విలింగ్వాలిజం ఏంటి, డిఫరెన్స్ ఏంటి. ఓకే, సో బైలింగ్వాలిజం లేదా మల్టీలింగ్వాలిజం ఉన్న పిల్లల్లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి అని చెప్పి అడిగితే వాళ్ళ కాగ్నిటివ్ స్కిల్స్ ఎక్కువ ఉంటాయి అన్నది మనం టిక్ చేయాలి. సో వాట్ ఆర్ సమ్ ఆఫ్ ద టీచింగ్ స్ట్రాటజీస్ అన్నది కూడా మీకు MCQ అడగచ్చు. ఓకే, నౌ ఇది మన లాస్ట్ టాపిక్ ఈ చాప్టర్లో. వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ ఇన్ టీచింగ్ ఇంగ్లీష్ ఇన్ ఇండియా. ఓకే, ఇండియాలో బేసికల్లీ మనం చూస్తే మనకి ఒక్కొక్క క్లాస్లో చాలామంది పిల్లలు ఉండేసరికి మనము ఇండివిజువల్ అటెన్షన్ ఇవ్వటం అనేది చాలా స్కూల్స్లో అదొక పెద్ద ప్రాబ్లం కదా. సో దానివల్ల మనం ఇంగ్లీష్ని 1-to-1 పిల్లల్ని కరెక్ట్ చేస్తూ వాళ్ళకి నేర్పించాలన్నా కూడా మనకి డిఫికల్ట్ అయిపోతుంది. రెండోది, మనం ఎంత ట్రై చేసినా కూడా మనం పిల్లల్ని అర్థం చేసుకుని చదవండి అన్నా కూడా వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత పేరెంట్స్ వాళ్ళ చేత రూట్ మెమరీ చేయించి మార్కుల మీదే ఎక్కువ ఫోకస్ ఇస్తారు. సో ట్రెడిషనల్ మెథడ్స్ ఏవైతే వాళ్ళు రూట్ లెర్నింగ్ లాంటివి చేస్తారో అలాంటివి చేసినప్పుడు ఒక లాంగ్వేజ్ అనే దాన్ని మనం నేర్చుకోవటం అనేది చాలా కష్టమైపోతుంది. నా మూడోది ఫాల్టీ టెస్టింగ్ ప్రొసీజర్స్ అండ్ రీడింగ్ హ్యాబిట్స్ అయితే పిల్లలకి ఇంగ్లీష్లో పుస్తకాలు చదవటం అనేది చాలా రెస్ట్రిక్టెడ్గా ఉంటాయి కొన్ని ఊళ్ళల్లో. ప్లస్ వాళ్ళకి మనం ఎలాంటి టెస్టులు పెడతాము అన్న దాన్ని బట్టి కూడా వాళ్ళ లాంగ్వేజ్ ఎంతవరకు ఇంప్రూవ్ అవుతుంది అన్నది ఉంటుంది. సో మనం ఓన్లీ టెక్స్ట్ బుక్లోంచి అడుగుతున్నాము అంటే వాళ్ళ లాంగ్వేజ్ ఒక లెవెల్లో ఆగిపోతుంది. టెక్స్ట్ బుక్ని దాటి మేము అడుగుతాము అన్నప్పుడు ఆటోమేటికల్లీ వాళ్ళ లాంగ్వేజ్ లెవెల్ అనేది కొంచెం పెరుగుతుంది. ఓకే, నా సెకండ్ ప్రాబ్లం ఏంటి, లింగ్విస్టిక్ ఇష్యూస్. ఓకే, లింగ్విస్టిక్ ఇష్యూస్ అన్నప్పుడు మనం ఇండియన్ లాంగ్వేజెస్ అంటే రీజనల్ లాంగ్వేజెస్లో చూస్తే ఇంగ్లీష్లో మనకి ఆర్టికల్స్ అని చెప్పి ప్రపోజిషన్స్ అని చెప్పి ఉంటాయి. అదే మనకి వేరే భాషల్లో చూస్తే మనకి చాలా ఇండియన్ లాంగ్వేజెస్లో మనకి ఆర్టికల్స్ ప్రపోజిషన్స్ అనేవి ఉండవు. కొన్ని స్పీచ్ సౌండ్స్ కూడా ఉండవు. అందుకే మనము స్మాలర్ టౌన్స్కి చాలా చిన్న ఊళ్ళకి మనం వెళ్ళినప్పుడు ఇంగ్లీష్లో మనము స్కూల్ అంటే వాళ్ళేమంటారు, వాళ్ళు ఈ స్కూల్ అని చెప్పి అంటారు. సో ఒక్కొక్క భాషలో కొన్ని సౌండ్స్ ఉంటాయి, కొన్ని సౌండ్స్ ఉండవు. దానివల్ల కూడా మనకి ఇంగ్లీష్ భాష అనేది నేర్పించడానికి మనకి కష్టం అవుతుంది. నా మూడోది క్రెషన్స్ వ్యూ ఏంటి అని చెప్పి ఇచ్చారు. దట్ ఈస్ యాక్విజిషన్ వర్సెస్ లెర్నింగ్. యాక్విజిషన్ అంటే ఏంటి, లాంగ్వేజ్ లెర్నింగ్ అంటే ఏంటి. యాక్విజిషన్ అనేది మనకి న్యాచురల్ సెట్టింగ్లో నడుస్తుంది అండ్ లెర్నింగ్ అనేది మనకి ఫార్మల్ సెట్టింగ్లో నడుస్తుంది. సో ఇప్పుడు మనం స్కూల్కి వెళ్ళి హిందీ నేర్చుకున్నాము సెకండ్ లాంగ్వేజ్గా అంటే అది మనకి లెర్నింగ్ కింద వస్తుంది. అదే మనము సపోజ్ తెలుగు వాళ్ళం అయ్యుండి కూడా తమిళనాడులో పుట్టి పెరిగామంటే చుట్టుపక్కల అందరూ తమిళ్ మాట్లాడుతుంటే మనకి చిన్నప్పటి నుంచి ఆటోమేటిక్గా ఆ లాంగ్వేజ్ వచ్చేస్తుంది కదా. అలా ఆటోమేటిక్గా ఒక న్యాచురల్ సెట్టింగ్లో ఎవరు మనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ గ్రామర్ నేర్పించకపోయినా వచ్చేస్తే ఆ లాంగ్వేజ్, దాన్ని మనము లాంగ్వేజ్ ఎక్విజిషన్ అని చెప్పంటాం. సో క్రెషన్ ప్రకారం న్యాచురల్ లెర్నింగ్ అనేది ఫార్మల్ లెర్నింగ్ కంటే ఎక్కువ ఎఫెక్టివ్గా ఉంటుంది అని చెప్పి అంటారు. సో ఈ ప్రాబ్లమ్స్ ఇన్ టీచింగ్ ఇంగ్లీష్ నుంచి కూడా మీకు MCQs రావచ్చు. సో వాట్ ఆర్ ద ఛాలెంజెస్ వి ఫేస్ ఇన్ ఇండియా ఇన్ టీచింగ్ ఇంగ్లీష్ అని చెప్పి అడగచ్చు MCQs లాగా. ఆర్ మనకి క్రెషన్స్ వ్యూ ప్రకారం యాక్విజిషన్ వర్సెస్ లెర్నింగ్ గురించి కూడా MCQ రావచ్చు.